మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి, ఆవు పేడతో అలికి పీట వేసి, ఆయనను అక్కడ కూర్చోబెట్టి, ఒక అరిటాకు వేసి ఆయనకు భోజనం పెడితే, ఆయనకు మీరు పరిశేషణం చెయ్యడానికి అవకాశం వడ్డిస్తే, అలా చేసిన వ్యక్తికి 1,00,00,000 మందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మా రేడు తెలుగులో రాజు, ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మారాజు, రాజు అంటే పరిపాలకుడు. ఆ చెట్టు పరిపాలకురాలు. మీకు అన్నింటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఆ చెట్టు రూపంలో ఉన్నాడు. అందుకే అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు. అందుకే మీకు ఏది చేతనైనా చేతకాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతే, మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం, రెండవది రుద్రాక్షలు మెడలో వేసుకొనుట, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయుట. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెబుతారు. శివ మహాపురాణంలో అమ్మవారికి సంబంధించిన కొన్ని అవతారములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. ఇప్పటికీ మనం వివాహ క్రతువు నిర్వహించే సమయంలో పెళ్లి కూతురు చేత గౌరీ పూజ అని ఒక పూజ చేయిస్తూ ఉంటాము. అటువంటి గౌరీదేవి ఆవిర్భావము, దాని వెనకాతల ఉండే పార్వతీ పరమేశ్వరుల సంకల్పము, వారు లోక సంరక్షణార్థము, లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పము చేస్తారో అటువంటి ఒక అవతారము, ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం గొప్ప ప్రయోజనమును పొందే అదృష్టమును తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు కృప చేశారో మనకు దాని యందు నిక్షిప్తం చేస్తారు.